ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భరద్వాజ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ సాయి సద్గురు పరబ్రహ్మణే నమః. విశ్వగురు శ్రీ దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః. నాకు జన్మనిచ్చి, పెంచి, పెద్ద చేసి, సత్సాంప్రదాయాలు నేర్పించిన తల్లిదండ్రుల పాదపద్మలకు మొట్టమొదట నా హృదయపూర్వక నమస్కారములు. ఆధ్యాత్మిక చింతన వైపు ఉన్ముఖం చేసి, అందుకు కావలసిన మార్గాన్ని చూపించి, మార్గంలో పయనించడానికి కావలసిన శిక్షణ ఇచ్చినటువంటి పూజ్య గురుదేవులు ఆచార్య విక్రాల భరద్వాజ మాస్టర్ గారి దివ్య చరణాల విందములకు, వారి హృదయాన్ని అధిష్ఠించినటువంటి గురుపత్ని మాతృమూర్తి దివ్యజనని శ్రీమతి అలవేలు మంగమ్మ తల్లి దివ్య చరణాల విందములకు నా హృదయపూర్వక నమస్కారములు. 1969లో నేను ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత కాలేజీ చేరడానికి మా తల్లిదండ్రులు ఒప్పుకోలే. అంటే డబ్బులు లేకపోవడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాము. నేను అప్పుడు 3 రోజులు అన్నం తినకుండా ఖచ్చితంగా చదవాలని పట్టుబట్టి ఏడుస్తా ఉంటే ఎవరో చెప్పినారు, విద్యానగర్లో 400 మార్కులు పైన వచ్చినటువంటి వాళ్ళకు ఉచిత భోజన సౌకర్యము, తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం వల్ల వేరొకరి సాయం చేత విద్యానగర్ రావడం జరిగింది. అదృష్టవశాత్తు తెలిసో తెలియకనో నేను వచ్చిన సంవత్సరంలోనే మాస్టర్ గారు కూడా విద్యానగర్కు ఇంగ్లీష్ లెక్చరర్గా రావడం జరిగింది. తర్వాత చాలా కష్టపరిస్థితులు, చదువు, ఇంటికాడ ఎంతో ఏ ప్రయాసాల కోర్చాలు పంపించారు కాబట్టి నాకు చదువు మీద ఎక్కువగా మనం బాగా చదువుకోవాలి, మంచి మార్కులతో పాస్ కావాలి, వాళ్ళు వద్దంటే నేను వచ్చినాను కదా, ఏమన్నా జరిగితే కష్టమేమో అనేటువంటి ఒక ఆలోచనతో ఎక్కువ చదువుకుండేవాడిని. చదువుపోయిన తప్ప వేరే దృష్టి ఉండేది కాదు. ఆ కాలేజీలో ప్రతి శుక్రవారం కళాశాల ప్రేయర్ మీటింగ్ జరిగేది, ప్రార్థనా సమావేశం జరిగేది. ఆ సమావేశంలో ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క లెక్చరరు విద్యార్థులకు అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చేవారు. ఒక వారము ఒక స్ఫురద్రూపి అయినటువంటి దివ్య తేజస్సు ఉట్టిపడుతున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి అక్కడ నిలబడుకున్నారు. ఆనాటి కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ జేబీ జేమ్స్ గారు ఆ వ్యక్తిని పరిచయం చేస్తూ, వీరు నాకంటే గొప్పవారు, ఈయన పేరు విక్రాల భరద్వాజ్ గారు, ఇంగ్లీష్ లెక్చరర్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అని పరిచయం చేసినారు. సరే అండి, ఏం చెప్పినా నాకు అంత గుర్తులేదు, కానీ నాకు సందేహం ఉండేది, కళాశాలలో ప్రిన్సిపల్ అంటే ఎక్కువ కానీ లెక్చరర్ ఎట్లా ఎక్కువ అవుతాడు అని చెప్పేస్తాను. అప్పుడు ఆయన ఏం చెప్పినారంటే, నేను ఐఏఎస్ పాస్ అయినారు, వదులుకొని ఇంగ్లీష్ లెక్చరర్గా వచ్చినారు అని. అప్పుడు నాకు అందరూ కలెక్టర్ కావాలనుకుంటుంటే నేను ఎందుకు కలెక్టర్ ఉద్యోగం వదిలేసి వచ్చినానని చెప్పేసి ఒకసారి వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు నేను అడిగినాను, సార్ మీ దగ్గర ఏమైనా అడగచ్చా అని. ఏమైనా అడగచ్చు అన్నారు. ఎప్పుడేం రావచ్చా అన్నారు. ఎప్పుడేం రావచ్చు అన్నారు. మరి మీరు కలెక్టర్ ఉద్యోగం సెలెక్ట్ అయ్యి ఎందుకు వెళ్ళలేదు, పోవడానికి ఇష్టం లేనప్పుడు ఎందుకు పరీక్ష రాసినారు అని చెప్పేసి అడిగింది. అడిగితే మాస్టర్ గారు, ఏం లేదు, నేను సాధన మార్గంలో పయనించాలనుకున్నాను, మా అన్నయ్య అనేటువంటి వేదవ్యాస గారు ఛాలెంజ్ చేస్తే నీకు చేతగాక నాకు ఇష్టం లేదు అంటున్నావు అని చెప్పేసి అంటే, దాన్ని ఛాలెంజ్గా తీసుకొని హైదరాబాద్లో వివేకవర్ధన కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్గా రిజైన్ చేసి 3 నెలలు ముచ్చటగా పరీక్షలకు తయారయ్యి సాధించడం జరిగింది. అయితే నాకు ఇష్టం లేదంటే ఇదో సాధించినాను, వదిలేస్తున్నాను అన్నగారి మాట వైపు సమాధానం చెప్పడం జరిగింది అని వారు చెప్పడం జరిగింది. తర్వాత కాలేజీలో అంతమంది లెక్చర్స్ ఉన్నాయి కానీ ఎందుకు ఆయన చూస్తేనే 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలని అనిపించేది. అంత అందంగా ఉండేటువంటి వారు, అంత తేజవంతంగా ఆయన యొక్క ముఖారవిందంలో ఆ దివ్య తేజస్సు అనేటువంటి ఉట్టిపడుతూ ఉండేది అనమాట. అదే కాకుండా ఆయన ఇంగ్లీష్ లెక్చరర్గా మాకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బీఎస్సీలో ఇంగ్లీష్ లెక్చరర్గా కూడా రావడం జరిగిందనమాట. సరే, ఆయన ప్రత్యేకంగా పీయూసీలో నేను సత్సంగానికి పోలేదు, కానీ బీఎస్సీ ఫస్ట్ ఇయర్ నుంచి సత్సంగానికి వెళ్తుండేవాడిని వారి దగ్గరికి. నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి కొంచెం రికార్డ్ వర్క్ అది ఎక్కువ ఉండేది. అప్పుడు మాస్టర్ గారిని ఒకసారి అడిగినాను, సార్ నాకేమో సత్సంగానికి రావాలని ఉంటుంది, వర్క్ ఎక్కువగా ఉంటుంది, వస్తే వర్క్ చేయకపోతే లెక్చరర్స్ దండిస్తారని.
మరి సత్సంగానికి రాకపోతే రాలేదని బాధ. ఇట్లా మా మధ్యలో నేను కొంచెం బాధపడుతున్నాను. ఇక్కడికి వచ్చి వర్క్ చేయలేదని బాధపడేది కరెక్టా? లేదు వర్క్ చేసుకుంటూ అయ్యో! సత్సంగానికి పోలేకపోయినాము అనేటువంటిది కరెక్టా అని వారిని సందేహ నివృత్తి కోసం అడగడం జరిగింది. వారు అక్కడ ఉండి వర్క్ చేసుకుంటూ సత్సంగానికి పోలేదని బాధపడడమే కరెక్టు. ఎందుకంటే శరీరం ఆడ మీద మనసు ఇక్కడ ఉంటుంది కాబట్టి అది కరెక్టు. నువ్వు నీ వర్క్ చేసుకో ఏం బాధ లేదు అని చెప్పి నా సందేహం నివృత్తి చేయడం జరిగిందనమాట. అప్పటి నుంచి వీలున్నప్పుడంతా సత్సంగాలకు పోయేవాళ్ళము. ఈ సత్సంగాలు చాలా అద్భుతంగా జరిగి చుట్టుపక్కల పల్లెలో అంతా ప్రజలంతా కూడక కొంతమంది ఎద్దుల బండ్లు కట్టుకొని తర్వాత ఎట్టంటే అట్లా ఆయన యొక్క స్ సందేశం వినడానికి ఎక్కువ మంది వచ్చేవారు. ఒక గురువారం రోజు సత్సంగానికి వెళ్ళినప్పుడు సత్సంగం అంతా అయిపోయిన తర్వాత మాస్టర్ గారు తెచ్చిన టెంకాయలన్నీ కొట్టి, ఆ నైవేద్యం బాబాకి సమర్పించిన తర్వాత అందరికీ ఫస్ట్ విభూది పెట్టి, తర్వాత తీర్థం వేసి ప్రసాదం ఇచ్చేవారు. అట్లా నేను కూడా పోయి ఒకసారి ప్రసాదం తీసుకొని ఆయన విభూది, తీర్థం తీసుకొని వచ్చి కూర్చున్నాను. ఆ రోజు ఒక నెల్లూరు నుంచి ఒక ఎలక్ట్రికల్ ఇంజినీర్ గారు రావడం జరిగింది సత్సంగానికి. వారు ప్రసాదం తీసుకోవడానికి పోయినప్పుడు మాస్టర్ గారు మాకంతా స్పూన్‌తో వేసినటువంటి టెంకాయ నీళ్ళు ఆయనకు గ్లాస్‌తో ఇచ్చినాడనమాట. గ్లాస్ ఇస్తేనే తెలివిశాస్త్రులుగా చూడు మాస్టర్ గారు అందరిని సమదృష్టితో చూడాలని చెప్పేసి అన్నారు. కానీ ఆయన ఇంజినీర్ కాబట్టి గ్లాస్‌తో తీర్థం ఇచ్చినారు. మాకేమో స్పూన్‌తో ఇచ్చినారు. ఏంటబ్బా ఇది ఎట్లా సమానత్వం అని చెప్పేసి ఓ సందేహం మనసులో మిగిలింది. ఎప్పుడైతే ఆ థాట్ వచ్చేసిందో ఎమ్మటే "చెన్నయ్య తీర్థం తీసుకుని మళ్ళీ గ్లాస్‌తో నీళ్ళు" ఆయన ఇవ్వడం జరిగింది. "సార్ నేను తీర్థం తీసుకున్నా పర్లేదు, పర్లేదు తీసుకో" అని చెప్పేసి బలవంతంగా ఇచ్చేసాననమాట. ఇచ్చిన తర్వాత నేను మరుసటి రోజు మళ్ళీ ఆయన దగ్గరికి పోయి "సార్ అన్ని విషయాలు మీకు తెలుస్తుంటాయి కదా" అని అడిగాను. "అబ్బే ఏం లేదు. అట్లా చేయాలనిపిస్తుంది చేస్తాను అట్లా" అని చెప్పి ఆయన చిన్నగా అంటే అసత్యం చెప్పకుండా, నిజం దాచివేయకుండా అట్లా అనిపిస్తుంది అని ఆయన చిన్నగా దాన్ని దాటవేసినారు. కారణం ఏంటంటే నాకు తెలుసుంటే మరుసటి రోజు నుంచి మనకు అది తెలిసినా, ఇది తెలిసినా నేను పాస్ అయితున్నా, నేను ఫెయిల్ అయితున్నా, అది ఎట్లుంటుంది, ఎట్లా నాకు ఉద్యోగం వస్తాను అన్నీ ఆనందిస్తాను కాబట్టి ఆయన అట్లా యామర్చినారు అని నేను అనుకుంటున్నాను. ఈ విషయాలు తెలిసినప్పుడు కూడా. ఎప్పుడో ఒకసారి అడిగినప్పుడు అయ్యా అన్నీ తెలుస్తాయి గానీ, మీ జీవితాలన్నీ తెరిచిన పుస్తకమే. కాకపోతే గృహస్థగా ఉండి పెంకిలి ఓపెన్ చేయకూడదు కాబట్టి అట్లాంటివి చెప్పకూడదు అని చెప్పేసి ఆయన నన్ను హ్మ్. తృప్తిపరచడం జరిగిందనమాట. అంటే మామూలు ముగ్గురైతే విసుక్కుంటారు. అవసరమా ఇటువంటి అన్ని ప్రశ్నలు పిచ్చి పిచ్చి ప్రశ్నలని. ఎందుకంటే నేను వయసులో చాలా చిన్నవాడిని, అమాయకుడిని, అజ్ఞానిని. ఆయనేమో మహాజ్ఞాని. అంచేత అటువంటి వారు గూడా ఎలాంటి ఈ విసుగు లేకుండా ఆహ్, ప్రశాంతంగా సమాధానం చెప్పడం అనేది ఆయనకు వెనతబెట్టిన విద్య. తర్వాత వారు మహిమాన్వితులు అనేటువంటి విషయము కొంచెం నాకు లేట్‌గా అర్థమైంది. సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు ప్రతిరోజు ఎగ్జామ్‌కి పోయే ముందుగా మాస్టర్ గారి దగ్గరికి పోయి నమస్కారం చేసుకొని, విభూది పెట్టించుకొని పరీక్ష హాల్‌కి వెళ్ళడం అనేటువంటి పరిపాటి. ఒకరోజు చదువుకుంటూ బాగా లేట్ అయిపోయింది. లేట్ అయిపోతే ఏం పోతలే మాస్టర్ గారి దగ్గరికి నేను డైరెక్ట్‌గా పోయి నా పరీక్ష హాల్ నంబర్ తీసుకొని అక్కడ కూర్చున్నాను. బట్ నా వల్ల కాలే కూర్చోవడం. అంచేత మళ్ళా ప్యాడ్ ఆడ పెట్టేసి ఎగ్జామినేషన్ ప్యాడ్ పరిగెత్తుకుంటూ మాస్టర్ గారి దగ్గరికొచ్చేసాను. అప్పటికల్లా మా స్నేహితులంతా వచ్చి మాస్టర్ గారి ఆశీర్వచనం తీసుకొని పోవడం జరిగింది. "ఏమి ఇంత లేటు" అన్నారు. చదువుకుంటూ లేట్ అయిపోయింది. ఇక్కడికి ఎందుకులే అని చెప్పేసి అట్లే డైరెక్ట్ పోయినాను. కానీ నాకు కూర్చోవడం నాకు వీలు కాక అలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాను సార్ అన్నా. "నీ దుంపదెగ నీకోసం కూర్చొనుంటా కదా! ఎటు పోతావు అట్లా" అని చెప్పేసి విభూదిచ్చి ఆశీర్వదించిన తర్వాత ఇద్దరం మాట్లాడుకుంటూ పరీక్ష హాల్ దగ్గరకొచ్చినాము. అట్లా ఆయన ఇంకొక అలవాటేంటంటే పరీక్ష రోజు ఆయనకి ఇన్విజిలేషన్ లేకపోయింది గానీ, ఆ కాలేజీ ఎంట్రన్స్ దగ్గర నిలబడి అందరికి గుడ్ లక్, గుడ్ లక్, గుడ్ లక్, గుడ్ లక్ అని చెప్పడం అనేటువంటిది ఆయనకు అది ఒక పరిపాటి. అందులో ఆయన అందరి పిల్లల్ని బాగా విష్ చేయడం, సంతోషపెట్టడం అనేటువంటిది చాలా చెప్పుకోదగ్గ విషయము. మిగతావాళ్ళు ఎవరు లెక్చరర్స్ అట్లా చేసేవాళ్ళు గాదు. ఆయనకు డ్యూటీ లేకపోయినా పరీక్షకొచ్చి ఆ సెంటర్‌లో నిలబడి అందరిని విష్ చేస్తే గనుక ఆయనకొక మాకు సంతోషము. ఆయన దీవెనలు లభించినాయని చెప్పేసని. ఎందుకో ఆయన చాలా శ్రద్ధగా పని చేసేటువంటి వారు. తర్వాత
కాలేజీలో ఏదన్నా సందేహాలొచ్చినప్పుడు ఆహ్, మామూలుగా ఎక్కువ ఆయన దగ్గరికి అడిగేవాళ్ళం. మాకు మామూలుగా కవర్లీ పేపర్స్ అని చెప్పేసి వ్యాసాలకొచ్చేటువంటి వారు. తర్వాత పోయెట్రీ కూడా మోడర్న్ పోయెట్రీకొచ్చేవారు. అందులో 'స్కైలార్క్' అనేటువంటి ఒక పోయెమ్ ఉంది. పిబి షిల్లీ రాసినటువంటిది. అది కొంచెం ఫిలాసాఫికల్‌గా ఉంటుంది కాబట్టి, దాదాపు మాస్టర్ గారు దాన్ని ఒక నెల రోజులు చెప్పడం జరిగింది. నెల రోజులు. అది పక్షి పైకి ఎగిరిపోతుందని దాన్ని ఎట్లా ఇది చేసేసి ఎంత అద్భుతంగా చెప్పినారో ఆ విషయాలన్నీ నాకంత బాగా గుర్తులేదు గానీ, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం చెప్పేటప్పుడు. సో, క్లాస్‌లో కూడా ఆయనెప్పుడు ఎవరిని మందలించడం జరిగేది కాదు. అట్లా చూస్తేనే అందరూ సెట్ అయిపోయేవాళ్ళు. ఎవరు కూడా క్లాస్‌లో అల్లరి చేయడం గాని అటువంటివి ఉండేది కాదు. ఒకవేళ అట్ట ఎవరైనా ఒక్కరిద్దరు అట్ట ప్రయత్నం చేసినా గాని, ఆయన వాళ్ళు వెనక నవ్వుకుంటుంటే కూర్చొని, "ఎందుకు నవ్వుతున్నారు? నవ్వే విషయాన్ని మాకు కూడా అయితే మేమందరం నవ్వుతాంగా" అని అంటనే అందరూ సైలెంట్ అయిపోయేవాళ్ళు. అల్లరి చేసే పిల్లలు గూడా. అంచేత ఆయన క్లాస్ అంటే ఒక అద్భుతమైనటువంటి ఈ వ్యక్తి యొక్క ఉపన్యాసం వినగలిగేటువంటి భాగ్యం భగవంతుడు మాకు ప్రసాదించినాడని నేను అనుకుంటూ ఉంటాను. మామూలుగా సత్సంగాల్లో చాలా వింటాం గానీ, సత్సంగంతో పాటు క్లాస్ రూమ్‌లో టీచర్‌గా వినేటువంటి అదృష్టం మాకు ఆయన ప్రసాదించినారు. అందుకు ఆయన దివ్య చరణారవిందాలకు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎంతమందికి ఈ అదృష్టం వస్తుంది? కనుక వచ్చిన అదృష్టాన్ని మేము ఒక రకంగా ఎంజాయ్ చేసినామని చెప్పేసి అనుకుంటాము. నేనే కాకుండా నా సహపాఠకులు టీడీ కృష్ణమూర్తి గాని, విజయ్ కుమార్ గాని, తర్వాత శ్రీనివాసరెడ్డి గాని, గోవిందప్ప గారు గాని ఇట్లా చెప్పుకుంటూ పోతే దండిగా మందున్నారనమాట. ఆయన అంత ఇష్టపడేటువంటి వాళ్ళు. ఆహ్, షే కనుక ఏదో అదృష్టము అనుకుంటున్నాను. ఇక్కడ ఫిలాసఫీ ఏంటంటే, నేను మామూలుగా డబ్బుండేవాడిని అయితే గనుక, నాకొచ్చిన మార్కులతో నేను విజయవాడ లైలా కాలేజీలో అటు చదివిండేవాడిని. కానీ పేదరికం అనేటువంటి ఒకే ఒక అంశము మాస్టర్ గారి పాద సన్నిధి తీసుకొని పోయింది అని చెప్పేసని నేను సంతోషపడుతూ ఉంటాను. అదే పేదరికం లేకపోయినట్లయితే నేను ఎక్కడన్నా దూరంగా మంచి కళాశాలలో ఇది మంచి కళాశాల కాదని కాదు. మాస్టర్ గారి దర్శన భాగ్యము కలిగి ఉండేది కాదు అనేటువంటి ఒక ఆస్పెక్ట్‌లో మాత్రం నేను అదృష్టవంతుడిని అని చెప్పేసి గర్వంగా చెప్పగలను. ఇకపోతే పాఠము, బోధన దక్షత అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన. చాలా లీనమై చెప్పేటువంటి పాఠం. బాగా పిల్లలంతా కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆయన ఎప్పుడైనా ప్రైవేట్ క్లాస్ తీసుకుంటే కూడా ఒకరోజైతే గనుక మధ్యాహ్నం 3 గంటలైంది క్లాస్‌లో ఎవ్వరే గాని సైలెంట్‌గా 80 మంది పిల్లలుంటే 80 మంది అట్లే కూర్చున్నారు. ఆ రోజు లాస్ట్ వర్కింగ్ డే సెలవుకి ఇంటికి పోవాలి. ఆయన ఒక్కరు కూడా సార్ ఇంటికి పోతాం, భోజనానికి పోతాం అడగకుండా అందరూ అట్లే సైలెంట్‌గా కూర్చున్నారు. అంత అద్భుతంగా ఉండేది ఆయన ఆహ్, టీచింగ్. ఆ విధంగా ఆయన టీచింగ్ ఎంజాయ్ చేసినాము. తర్వాత ఒకసారి సార్ ఏదో మహాత్ములు అది ఇది చెప్తూ ఉంటారు గదా మీరు. మరి వాళ్ళ దగ్గరికి పోతే ఎట్లా ప్రవర్తిస్తే ఎట్లా బాగుంటుంది అని చెప్పేసి తెలీదు గదా మాకు. ఒకసారి మీరు మహాత్ముల దర్శనానికి పోయేటప్పుడు మమ్మల్ని గూడా తీసుకొని పోతే గనుక మీతో ఆహ్, ఎట్లా ప్రవర్తించాలో మీతో వచ్చి మేము నేర్చుకుంటాం గదా! అని చెప్పేసంటే, ఆయన తప్పకుండా, తప్పకుండా అని చెప్పేసని 1972లో నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు అనుకుంటా, మాస్టర్ గారు ఒకరోజు "అయ్యా! రేపు జిల్లేలముడి, చీరాల పోతున్నాము. బయలుదేరుదాం రేపు" అని చెప్పేసంటే, నేను ప్రస్తుతం ఫిజిక్స్ లెక్చరర్ రిటైర్డ్ అయినటువంటి ఎం. బలరామరెడ్డి గారు, తర్వాత నాతో పాటు ఎంఎస్సీ బాట్ చేసినటువంటి కె. ప్రసాద్ తండ్రులు మేము ముగ్గురము ఆహ్, చీరాల స్వామి దర్శనానికి, జిల్లెముడి దర్శనంకి మాస్టర్ గారితో పాటు చేసుకునేటువంటి భాగ్యం మాకు ఆయన ప్రసాదించినారు. మొట్టమొదట చీరాల స్వామి దర్శనానికి పోయినాం. ఆడిపోతే ఆయనేదో ఖండయోగం చేస్తారు. ఆయన గొప్ప ఋషి అట్లా, ఇట్లా అని చెప్తే ఆడిపోతే కుక్కి మంచంలో పడుకున్నాడు. గడ్డమంతా పేరుకుపోయింది. గుడ్డలన్నీ మాసిపోయుండాయి. ఇగ జుమ్మంటాన్నాయనమాట. అయ్యో! ఇదేందిరా ఈ మహాత్మ అని చెప్పా కానీ ఇట్లా ఉన్నారని నేనైతే భయపడిపోయినాను. తర్వాత ఆయన శ్రీధరరావు డాక్టర్ శ్రీధరరావు హాస్పిటల్‌లో ఆయన ఉండేవారు స్వామివారు. ఆయన శ్రీధరరావు గారు స్వామి చాలా గొప్పవారు. కానీ నేను కూడా చాలా సార్లు టెస్ట్ చేసినాను. ఏమంటే అన్ని విషయాలు తెలుస్తాయి గదా! అని చెప్పేసని ఒకసారి స్వామివారి రోడ్డు ఎమ్మట నడుచుకుంటూ పోతూ ఉంటే, ఈయన ఇనుపకి పోతూ "నమస్కారం అయ్యా" అని చేతులెత్తి నమస్కారం చేసినాడు. ఆయన తిరిగి "నమస్కారం అయ్యా" అన్నాడు. అంటే నేను చేతులెత్తి ఏమైనా చూసినాడో అని చెప్పేసి ఒకసారి చేతులు ఎత్తకుండా మనసులో నమస్కారం అంటే, "నమస్కారం అయ్యా" అని తిరిగి చెప్పినారు. అట్లా ఆయన చాలా మహిమాన్వితుడు అని చెప్పేసి ఆ డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. తర్వాత చీరాల స్వామి దర్శనానికి పోయినప్పుడు ఆహ్
మాస్టర్ గారు అయ్యా ఈ ఫోటో స్టూడియోకి పోయి స్వామివారి ఫోటోలు తీసుకొనొస్తాను. మీరు కాసేపు ఇక్కడ ఉండండి అని చెప్పానన్నాడు. నాకెప్పుడన్నా సిగరెట్ తాగే అలవాటు ఉండేది. మాస్టర్ గారితో పోయినారు కదా అని చెప్పేసని అప్పుడు సిగరెట్ ఒక 5 పైసలు. ఒక 5 పైసలు ఇచ్చి ఒక సిగరెట్ కొనుక్కొని ముట్టించి సిగరెట్ వెలిగిస్తేనే మాస్టర్ గారు స్టూడియో నుంచి వచ్చేసినారు పోయి. ఎంతసేపు పడుతుందని అడిగితే ముక్కాలు గంట పడుతుందని అప్పుడే వచ్చేసినారని నాకు భయమేసింది. పేదవాడిని కదా! నీకు ఈ సిగరెట్ తాగే అలవాటు ఎప్పటి నుంచింది? ఏం కథ అని చెప్పేసి బాగా మందలిస్తారని భయపడిపోయాను నేను. దగ్గరకొచ్చినాక ఆయన "ఓహ్! సిగరెట్ తాగుతావు ఎన్ని రోజుల నుంచి అలవాటుంది? తాగొచ్చా?" అని ఒక్క మాట కూడా వారు అడగలేదు. అది వారి యొక్క విశాల దృక్పథానికి, మా తన విద్యార్థులపై ఉండేటువంటి ప్రేమ కు నిదర్శనంగా నేను భావిస్తాను. నేను చాలా భయపడ్డాను ఆ రోజు. తర్వాత మాస్టర్ గారితో పాటు చివరి దర్శనానికి పోయినప్పుడే మధ్యాహ్నం హోటల్‌లో భోంచేసి బయటకొచ్చినాక మాస్టర్ గారు అప్పుడు సిగరెట్లు బాగా తాగేవారు. మాస్టర్ గారు సిగరెట్టు, కిల్లి, అరటిపండు అన్నీ తీసిచ్చి చిల్లర ఇచ్చేటప్పుడు అంగటతను అంటే షాప్ అతను బంకతను "భయ్యా చిల్లర లేదు. ఒక 5 పైసలు ఉందా చిల్లర" అంటే లేదని చెప్పేసాను. "సరే మీరు ఇయ్యండి తర్వాత" అని చెప్పేసి ఆయన మా చిల్లర అంతా ఇచ్చేసినాడు. సాయంత్రం మాస్టర్ గారు అడిగినారు. "చెన్నయ్య ఆహ్, 5 పైసలు చిల్లర ఇచ్చేసినావా?" అంటే "నాదేం తప్పు సార్ నేను డబ్బులు ఇచ్చేసా. అతనే చిల్లర ఏదో ఇచ్చేసినాడు కదా! మరి మీరు వీలుంటే ఇమ్మన్నారు. అంతే కదా!" "నీ దుంపదెగ ఆ 5 పైసలకి 5 జన్మలు ఎత్తి వానికి సేవ చేయాలా? పోయి ఇచ్చిరా పో 5 పైసలు." అప్పటినుంచి ఎవరి దగ్గరైనా డబ్బులు, చిల్లర తీసుకోవాలంటే మాత్రం అది మనసులో బాగా నాటుకున్నది భయం. డబ్బులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలా అని. అట్లా ఆయన ప్రతి ఒక్కటి గూడా తను జేసే ప్రతి కదలిక కూడా మనకొక జీవన మార్గానికి ఒక సూచికగా, ఒక సందేశంగా, ఒక దివ్యమైనటువంటి మార్గదర్శిగా ఆయన మార్గం చూపడం జరిగింది. తర్వాత జిల్లేడుమూడి అమ్మవారి దర్శనానికి పోయినాం నెక్స్ట్ డే. పోయిన తర్వాత అక్కడ అమ్మగారి దగ్గర కూర్చొని అమ్మగారి యొక్క దర్శన భాగ్యం పొందేటువంటి అదృష్టం మా అమ్మగారి మంచం పక్కన కూర్చొని మాస్టర్ గారితో పాటు కూర్చుండే భాగ్యం లభించింది. మాస్టర్ గారు, అమ్మగారు ఆ రోజు చర్చ ఆహ్, మరుపే మరణము అని ఒకదాని మీద చర్చ జరుగుతుంది. అమ్మగారు "అటు కాదు నాన్న" అని అంటారు. మాస్టర్ గారు "అటు కాదమ్మా" అని చెప్పేసి వాళ్ళ చర్చ చాలా సేపు జరిగింది. అమ్మగారి దగ్గర అంత సన్నిహితంగా కూర్చునేటువంటి భాగ్యాన్ని మాస్టర్ గారి వల్ల మాకు లభించింది అని చెప్పేసి నేను అనుకుంటాను. మళ్ళా ఒకసారి మాస్టర్ గారితో పాటు నేను జిల్లెమ్మడి దర్శనానికి పోయాను. 72లో 73లో ఫైనల్ ఇయర్ పరీక్షలు అయిపోయిన తర్వాత. పోయినప్పుడు మాస్టర్ గారు అమ్మగారితో "అమ్మా చెన్నయ్య బీఎస్సీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసినాడు. థియరీ అయిపోయింది. ప్రాక్టికల్స్ ఉన్నాయమ్మా. అందుకని దర్శనానికి వచ్చినాము" అనంటే "ఏ నాన్న ఎంఎస్ చేస్తావా?" అని అమ్మగారు అడిగినారు. జిల్లెమ్మడి అమ్మగారు అన్నారు. మాస్టర్ గారు బయటకొస్తున్నారు. "చెన్నయ్య నీ ఎంఎస్ అయిపోయింది" అమ్మగారు అనేసినారు అని చెప్పేసి చాలా సంతోషంగా చెప్పడం జరిగింది. ఇదే సంఘటన ఇంకొకరి జీవిత చరిత్రలో కూడా నేను విన్నాను. ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆయన ఇంటర్మీడియేట్ చదువుతప్పుడు ఎప్పుడు అని కూడా కరెక్ట్‌గా తెలియదు. వాళ్ళ నాన్నగారితో పాటు వాళ్ళ నాన్నగారు అమ్మగారి డివోటీ భక్తుడు. వాళ్ళ నాన్నగారితో పాటు అమ్మగారి దర్శనానికి పోయినప్పుడు "ఏ నాన్న కలెక్టర్ అవుతావా?" అని చెప్పేసి అంటే ఎల్‌వి సుబ్రహ్మణ్యం గారు కలెక్టర్ అయినాడు. "ఏ నాన్న ఎంఎస్ చేస్తాను" నేను ఎంఎస్ అయినాను. అంటే మహాత్ములు నోటి నుంచి వచ్చేటువంటి వాక్కు తప్పకుండా అది కార్యరూపం దాల్చాల్సిందే అనేటువంటిది నాకు దీనివల్ల తెలియవచ్చింది. 1973లో బీఎస్సీ ఫైనల్ ఇయర్ థియరీ పరీక్షలు అయిపోయినాయి. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఒక 10 రోజులు గ్యాప్ వచ్చింది. నేను, నా రూమ్‌మేట్స్ అందరం ఉద్యానవనంలో చల్లగాలువ దగ్గరికి పోయి అందరం 6 మంది తిరిగి వస్తూ ఉన్నాము. వస్తుంటే అప్పుడే మాస్టర్ గారు ఇప్పుడు ఆ రోజు మాస్టర్ గారు ఉండేటువంటి గృహము, ఈరోజు తపోవనము నుంచి బయటకొస్తూ ఒక చిన్న కాకి సంచి వేసుకొని ఆయన వస్తున్నారు. ఆయన వెంట ఒక 5, 6 మంది విద్యార్థులు మాట్లాడుకుంటూ వస్తున్నారు. నేను నా రూమ్‌మేట్స్‌ను "అయ్యా మీరు వెళ్ళిరండి రూమ్‌కు. నేను మాస్టర్ గారితో పలకరించి వచ్చేస్తాను" అని చెప్పి మాస్టర్ గారి దగ్గర పోయి చనువుంది కాబట్టి ఆయన సంకలో ఉండేటువంటి షోల్డర్ బ్యాగ్‌ని తీసుకొని నేను మాస్టర్ గారి వెంట బస్ స్టాండ్‌కి పోవడం జరిగింది విద్యానగర్‌లో. పోయిన తర్వాత బస్ కోసం చాలా సేపు వెయిట్ చేసినాం. ఎక్కడ వెయిట్ చేసినా గాని ఆయన ఎప్పుడూ సత్సంగం జరుగుతూనే ఉండేది. ఏదో ఒకటి మహాత్ముల గురించో, లేదంటే ఏదో మంచి సద్విషయాల గురించి మాట్లాడేవాళ్ళు. అట్లా సత్సంగం జరిగి చాలా సేపు బస్సు రాలా. కొంచెం ఆలస్యంగా ఒక బస్సొచ్చింది గూడూరుకి. ఆ బస్సులో మాస్టర్ గారు ఎక్కినారు. నేను బ్యాగ్ అందిస్తా ఉంటే కిటికీలో నుంచి "చెన్నయ్య నువ్వు కూడా ఎక్కేసేయ్" అన్నారు. సార్ నేను పాత గుడ్డలేసుకున్నా, చినిగిపోయింది. డ్రాయర్ లేదు, టవల్ లేదు, పేస్ట్ లేదు, ఆ తర్వాత సబ్బు లేదు, ఏం లేకుండా ఎట్లా వచ్చంటే "నువ్వు పర్లేదు నావున్నాయి. నా టవల్ ఉంది, నా పేస్ట్ ఉంది అన్నీ ఉన్నాయి. నువ్వు ఎక్కేసేయ్, ఎక్కేసేయ్, ఎక్కేసేయ్" అని చెప్పేసని బ్యాగ్ తీసుకోలే.
బస్సు కదిలే టైం అయిపోయింది. సరే మిగతాళ్ళందరూ ఎక్కేసేయి నువ్వు ఎక్కేసేయి అని చెప్పేసని ఎక్కేసినాము. పోయిన తర్వాత గూడూరు పోయిన తర్వాత గూడూరు హోటల్‌లో భోంచేసి ప్యాలెస్ మీద ఎక్కేసినాము. ఎక్కేసి ఆ సారి గూడా అమ్మగారి దర్శనానికి పోవడం జరిగింది. ఆ నుంచి గుంటూరు రంగణబాబు గారి దర్శనానికి పోవడం జరిగింది. ఎప్పుడు మాస్టర్ గారితో పాటు రంగనాథ దర్శనానికి పోయాను గానీ, గౌరీశంకర్ విలాస్ అని ఫ్లైఓవర్ దగ్గర రైల్వే ఫ్లైఓవర్ ఉంది. దానికి ఎదురుగా దత్తాత్రేయ హోటల్ అని ఒక హోటల్ ఉండేది. మాస్టర్ గారు బాగా తెలిసిన వాళ్ళు. మాస్టర్ గారు ఎప్పుడు పోయినా ఆడికి పోయి లాకర్ తీసుకొని, ఓ మంచం తీసుకొని అక్కడ ఉండేవాళ్ళము. బాబు గారు ఎక్కడుంటే మాస్టర్ గారికి బాగా తెలుసు కాబట్టి అక్కడ స్నానం చేసేసి బాబు గారి దగ్గరికి పోయినాము. బాబు గారు మాస్టర్ గారి నుంచి చాలా సంతోషం ఆయన వ్యక్తం చేయడం జరిగేది. నేను 2, 3 సార్లు చూసినానన్నమాట ఆయనతో దల్లా. ఆయన ఆ మాస్టర్ గారిని చూస్తే ఒక రకమైనటువంటి ఆహ్, ఒక ఉత్సాహం అనేటిది ఆయన ముఖారవిందంలో కనపడేటువంటిదనమాట. తర్వాత ఆయన ఏదో అంగళ్ళం పడిపోయేసి ఆ బొరుగులు, అవి పప్పులు భక్తులు వేసినటువన్నీ తీసుకొని సంచి పెట్టుకొని మళ్ళీ కొంతమంది భక్తుల దగ్గర పోయి అవన్నీ వాళ్ళకి పెట్టడం జరిగింది. అట్లా నడకలో ఒకరోజు ఒక ఒక ఉదయము నాకు డేట్లు అవన్నీ గుర్తులేవు. ఒకరింటికి పోయినాం. అది ఒక 3 అంతస్తులు, 4 అంతస్తులు పెద్ద ఇళ్ళనమాట. అందులో లోపలికి పోతేనే మామూలు పెద్ద పెద్ద ధనవంతుల ఇళ్ళల్లో తూగుటియాల అని ఉండేది. తూగుటియాల అంటే ఏం లేదు. ఒక చెక్క ఉంటది. దానికి 4 పక్కల ఈ గొలుసులుంటాయి. దాంట్లో పెద్ద ధనవంతులైతే ఊగేవాళ్ళు. అంచేత ఆ తూగుటియాల్లో ఒకాయన పడుకొని ఉన్నాడు. బాబుగారు ఆయన చూసి, "అయ్యా! తెలుసాయన ఎంత డబ్బుందో ఈయనకే తెలియదు. కానీ ఏం లాభం కుక్క మాదిరి ఇంటికి కావలి కాస్తున్నాడు. కారణం ఏంటంటే, ఆయన షుగర్ పేషెంటు. గంజి తాగాలయ్యా! గంజి తాగి అందరూ తిని ఎంజాయ్ చేస్తా ఉంటే, ఈయన మాత్రము గంజి తాగి ఈ ఇంటికి కావలి కాస్తున్నాడయ్యా! అంచేత పూర్వజన్మలో మనం తప్పులు చేసి ఇట్లాంటి శిక్ష అనుభవించాలని చెప్పేసి నేను మాస్టర్ గారుతో ఆయన నవ్వుతూ చెప్పినాననమాట. ఆ ఇంటి వాళ్ళకు మా బాబుగారంటే చాలా గౌరవం అనమాట. బాబుగారు పోతేనే రండి బాబుగారు, రండి బాబుగారు వాళ్ళ వైస్ అనుకుంటా. అట్లా అయిన తర్వాత మళ్ళా సాయంత్రం పూట సత్సంగానికి పోయినాం. సత్సంగం చెప్తేప్పుడు మాస్టర్ గారు చెప్తున్నారు. "చెన్నయ్య బాగా అబ్జర్వ్ చెయ్యి, పరిశీలించు. కారణం ఏంటంటే, ఆయన సత్సంగంలో విషయాలు ఒక సమయంలో ఒక రకంగా ఉంటాయి. ఇంకో సమయంలో ఇంకొక రకంగా ఉంటాయి. నువ్వు చాలా జాగ్రత్తగా పరిశీలించాలా" అని చెప్పారనమాట. నాకైతే ఏమి అర్థం కాలా. సరే మొట్టమొదట ఆయన వ్యాపారస్తులందరూ ఉన్నప్పుడు వ్యాపారస్తులు కంది బియ్యం ఎంతుంది? శనగబెల్లు ఎంతున్నాయి? బియ్యం ఎంతున్నాయి? పప్పులు ఎంతున్నాయి? ఇవి రేట్లు అడుగుతున్నాడు. అరే! తను ఉన్నటువంటి అంటే ఆయన స్ మాటలు బ్రహ్మగారి వైపు వెళ్ళినాయనమాట. అయ్యా! శిష్యుడంటే సిద్ధయ్య. గురువంటే బ్రహ్మంగారు. "ఓసారి ఏం జరిగిందో తెలుసా అయ్యా" అన్నారు. "మాకేం తెలుసు?" "తెలీదు బాబు" అన్నారు అందరూ. ఒకసారి ఏం చేశానంటే, సిద్ధయ్య గారు కడప బజార్‌లో పోతూ ఉంటే, కడప నవాబు ఎదురయినాడు. ఎదురు సిద్ధయ్య గారికి నమస్కారం చేయలే. నవాబుకు కోపమొచ్చింది. "ఏమిరా నేను నవాబును నాకే నువ్వు నమస్కారం చేయవా?" అని చెప్పేసి అంటే, "నా నమస్కారం నా గురువు తప్ప ఇంకెవరు తీసుకునేటువంటి అర్హత లేదు" అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పి నమస్కారం చేయడనమాట. చేయకపోతే అది ఎట్లా అనంటే, అయితే "నువ్వు టెస్ట్ చేయాలని పరీక్షించాలంటే" "సరే చేయండి" అంటాడు. సరే ఇది దానికి ఏం కావాలంటే ఒక పెద్ద గుండు తెప్పించి పెట్టు అని చెప్పేసని నవాబు ఒక సమావేశం ఏర్పాటు చేస్తాడు. వాళ్ళ మంత్రులు, వాళ్ళ సైన్యము అంతా. వీటిని నిరూపించలేకపోతే శిక్ష వేయాలా అని. సరే సిద్ధయ్య గారొచ్చేసి ఆ సమావేశంలోకొచ్చి ఆ రాయి దగ్గర పోయేసి సలాం అలైకుం అని టన్ లోపల ఆ రాయి తుంటలు తుంటలు అయిపోతుందనమాట. అయిపోతేనే అప్పుడు చెప్తాడు. చూడు నా గురువు తప్ప నా నమస్కారం ఎవరు భరించలేరు అని చెప్పినాను కదా! ఆ రాయి భరించలేవు. నువ్వు కూడా చచ్చిపోతావు జాగ్రత్త అని చెప్పేసి, అయ్యా! అంత గొప్ప భక్తుడయ్యా సిద్ధయ్య గారు బ్రహ్మం గారికి అని చెప్పేసి బాబుగారు చెప్పడం జరిగిందనమాట. అప్పుడు మాస్టర్ గారు చెప్తారు. చూడు మొట్టమొదట వ్యాపారస్తులంతా ఉండేటప్పుడు కందిపప్పులెంత, బియ్యం పప్పు ఎంత, అదెంత, ఇదెంత అనే రేట్ అడిగినాడు. ఈ వ్యాపారస్తులంతా లేచిపోయిన తర్వాత ఎవరైతే భక్తి పరులు ఉన్నారో వాళ్ళు ఉన్నప్పుడు ఆయన యొక్క స్పీచ్ అనేటువంటిది ఆధ్యాత్మిక వైపు మరలి బ్రహ్మగారికి చెప్పడం జరిగింది. అందుకని మన మహాత్ములు దర్శనానికి పోయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అనేటువంటి అక్కడ ఉండేటువంటి ఆహ్, ఓ సత్సంగ సభ్యుల యొక్క మనసులో ఉండేటువంటి ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క స్పీచ్ అనేటువంటిది ఉంటుంది. వాళ్ళ మాటలు అనేటువంటివి వస్తాయి. అంచేత మనం అక్కడికి పోయినప్పుడు మన మనసును చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి మాస్టర్ గారు చెప్పడం జరిగింది. తర్వాత బాబుగారి దర్శనం అక్కడయిన తర్వాత మరుసటి రోజు ఆ దత్తాత్రేయ హోటల్ దగ్గర పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉండేటువంటిది. ప్రతిష్ఠ చేయనటువంటిది. బాబుగారు రోజు అక్కడికొచ్చేవారు. అక్కడికి వచ్చినప్పుడల్లా మాస్టర్ గారుతో పాటు పోయి వారి యొక్క రంగణ బాబు గారి చేతి నుంచి ప్రసాదం తీసుకునేటువంటి భాగ్యం కలిగింది. అందుకు నేను చాలా సంతోషపడుతున్నాను.
ఎందుకంటే బాబుగారు ప్రత్యక్షంగా ఆయన రామభక్తుడు. ఆయన ఒక్కోసారి అట్ట గాలిలో చూసి, "అయ్యా! నీలమేఘశ్యాముడు, రాముడు రామచంద్ర ప్రభు అటు పోతున్నాడు చూడండి, చూడండి" అంటే మనకేం కానరాదు. ఆయనకేమో కానొస్తుంటది. అట్లా ఆయన నిత్య రామదర్శనం కలిగినటువంటి మహానుభావుడు. అటువంటి దర్శనం మాస్టర్ గారి యొక్క హ్మ్, ఆశీస్సుల వల్ల ఆ దర్శన భాగ్యం కలిగింది. అందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. తిరుగు ప్రయాణంలో మళ్ళా ఈ ఏది ప్యాసింజర్ బదులు ట్రైన్‌లో ఎక్కి కూర్చున్నాము. ట్రైన్ బిట్టకుంటలోకి వచ్చే లోపల మెడ్రాస్‌లో ఏదో స్ట్రైక్ జరుగుతుందని చెప్పేసని ట్రైన్ అక్కడే ఆపేసినారు. అందరూ దిగిపోయినాం. తర్వాత అనౌన్స్‌మెంట్ చేసినారు రైల్వే డిపార్ట్‌మెంట్ వాళ్ళు. గూడూరు దాకా పోయేటువంటి ప్యాసింజర్స్ ఎవరైనా ఉండినట్లయితే తిరుమల ఎక్స్‌ప్రెస్ వస్తుంది. దాంట్లో మీరు గూడూరు వరకు పోవచ్చు అని అనౌన్స్ చేస్తేనే మాస్టర్ గారు నేను ఆ ట్రైన్ ఎక్కి గూడూరుకి వచ్చేసినాం. అలా ప్యాసింజర్ అయితే చాలా లేట్‌గా వస్తుంది. ఎక్స్‌ప్రెస్ గాడి చాలా తొందరగా వచ్చేసింది. వస్తేనే అప్పుడు గూడూరు రైల్వే స్టేషన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఎంక్వైరీ అని ఒక చిన్న క్యాబిన్ ఉండేది. దాని దగ్గర ఒక పెద్ద సిమెంట్ బెంచ్ ఉండేది. అది 2 అరలు ఉంటది. ఒక పక్క మాస్టర్ గారు పడుకున్నారు. నేను ఆయన కాళ్ళ పక్క కూర్చున్నాను. ఈ ప్రయాణము బయలుదేరేటప్పుడు మాస్టర్ గారు ఒక టెక్నిక్ చెప్పినారు. నేను అనేటువంటిది ఎట్లా చూడాలి అట్లా అని. సరే అది కంటిన్యూస్‌గా ఆయన యొక్క సాన్నిధ్యము, తర్వాత జిల్లెడమూడమ్మ గారి దర్శనము, తర్వాత రంగనబాబు గారి దర్శనం వలన కంటిన్యూస్‌గా భరద్వాజ మాస్టర్ గారి సాన్నిధ్యం ఉండడం వలన మనసు అన్ అన్య తలంపులు లేకుండా తదేక చింతన అంటే అనన్య చింతన అనేటువంటిది జరిగింది ఆయన చెప్పినటువంటిది. సో, అక్కడ కూర్చున్నాక మాస్టర్ గారు కొంచెం నిద్రపోతున్నట్టుంది. నేను అటు కాళ్ళ దగ్గర కూర్చున్నాను. ఉన్నట్టుండి నా శరీరం అంతా సోలిడిఫై అయిపోయి, శరీరం అంతా ఇదైపోయి ఒక రకంగా అట్లా ఎంతసేపో నాకు తెలియదు గానీ, మళ్ళా దాని నుంచి బయటకొచ్చేటప్పుడు టక్కన మాస్టర్ గారు కాళ్ళు పట్టుకొని, "మాస్టర్ గారు ఇట్లా అయిపోయింది. భయమేస్తుంది" అని చెప్పేసి అంటే, వీపుని తట్టి, "దుంపదగా అట్లే కంటిన్యూ ఉంటే బాగుండు కదా! ఎందుకంటే బయటకొస్తివి" అని అన్నారు గానీ నాకదేమో చెప్పలేదు. తర్వాత శరత్ బాబుతోనేమో చెప్పినారంట. ఆడికి సమాధిస్థితి కలిగింది రైల్వే స్టేషన్‌లో. ఇంకా కొన్ని టైం అట్లే ఎక్కువగానే ఉంటుంది. మనంతా టెంకాయలు తీసుకొని పోవచ్చొచ్చు అని చెప్పేసి చెప్పినట్టు విన్నాను. అదే కాకుండా నేను 75లో ఎంఎస్ అయిపోయిన తర్వాత మహర్షి భావాతీత ధ్యానం ట్రైనింగ్ పోయేటప్పుడు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు అందులో కాలమ్ ఉంది. స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్సెస్ ఇఫ్ ఎనీ అని. ఆధ్యాత్మిక అనుభవాలు ఏమైనా ఉంటే అంటే నేను అడిగాను, "సార్ ఇక్కడ ఏం రాయాలా" అని. స్టిల్‌నెస్ ఎక్స్‌పీరియన్స్ అని రాయమని చెప్పిన. స్టిల్‌నెస్ అంటే సమాధి స్థితి అని చెప్పేసని అప్పుడు నాకు తెలిసింది. అంచేత ఒక విషయానికి భిక్ష పాత్ర వేసినట్టు, విషయానికి భిక్ష వేసినట్టు ఒక 3 రోజులు ఆయన సాన్నిధ్యంలో హ్మ్, కంటిన్యూస్‌గా ఉన్నందుకు ఒక సమాధి స్థితి ప్రసాదించినటువంటి గొప్ప మహానుభావులు భరద్వాజ మాస్టర్ గారు. సరే ఇక్కడ బీఎస్సీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావడం జరిగింది. పాస్ అయిన తర్వాత మళ్ళా ఇంటికాడ ఎంఎస్‌సీ పంపించలేదు. పంపించడానికి వాళ్ళు సంసిద్ధులు లేరు. "డబ్బులేవయ్యా నువ్వు వ్యవసాయం చేసుకొని ఇంటికాడ చదివిన కాడికి చాలు" అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే విషయం మాస్టర్ గారితో నేను విన్నవించుకోవడం జరిగింది. "సార్ ఇట్లా ఇంటికాడ వద్దంటున్నారు. చాలని అంటున్నారంటే" "సరే చెన్నయ్య ఇంతకుముందు అమ్మ, నాన్న, అన్నయ్య వాళ్ళు ఎంత పంపిస్తే అంత పంపిస్తే మిగతా డబ్బు నేను పంపిస్తాను. ఎంఎస్‌సీ చేరు" అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అప్పుడు నేను అడిగినాను, "సార్ బయటకొస్తేనే చదువు అయిపోతేనే ఉద్యోగాలు రావడం లేదు. మరి మీ దగ్గర అప్పు తీసుకుంటే నా అప్పు ఎట్ట తీర్చాలా?" అని వారిని నా యొక్క సందేహాన్ని వారి ముందు ఉంచడం జరిగింది. వెంటనే వారెప్పుడు నేను అడగను అని అన్నారు. నేను ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు 79 నవంబర్‌లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత వారు ఎప్పుడే గాని 89 వరకు వారు స మామూలుగా సస్యరంగా ఉన్నప్పటికి కూడా డబ్బు అనే ప్రసక్తి ఎప్పుడూ వారు అడగలేదు. నేను ఏదైనా నమస్కారం చేస్తే తీసుకోవడం, అది కూడా ఎట్లా చూడు నువ్వు ఎంత ఇచ్చినా నువ్వు చూడక ఊరికే అట్లా కింద పడేసేవారు. చాలా కులాసాగా మాట్లాడేవారు. తర్వాత ఎప్పుడు పోయినా గాని, "ఏంటి విషయం? అమ్మా, నాన్న బాగున్నారా? అన్నయ్య బాగున్నారా? పిల్లలకు మన యొక్క సత్సంగ విషయాలు ఏమన్నా చెప్తున్నావా? తర్వాత సాధన ఎట్ట జరుగుతోంది? పారాయణ ఎట్ట జరుగుతోంది? ధ్యానం బాగా కుదురుతుందా? పత్రిక చూస్తున్నావా?" ఇట్లా ఆధ్యాత్మికమైన విషయాలే అడిగేటువంటి వాళ్ళు గానీ, ఇప్పుడు కూడా ఆయన మామూలు విషయాలు ఎప్పుడు అడిగినట్టు లేదు జనరల్‌గా. సరే ఎంఎస్‌సి చేరినాను. చేరిన తర్వాత ఫస్ట్ టర్మ్‌లో ఒకేసారి దాదాపు ఒక రూ. 1,300 ఫీజు కట్టాల్సొచ్చింది. కట్టాల్సొస్తే నా దగ్గర డబ్బు లేదని బొటానికల్ టూరు, టర్మ్ ఫీజు, హాస్టల్ మెస్ బిల్లు, రికార్డ్స్
ఇట్లా డబ్బు ఎక్కువ కట్టాల్సొస్తే ప్రొఫెసర్ దగ్గర పోయి అప్పుడు టూర్‌కు రూ. 300 అంట. బొటానికల్ టూర్‌కు. ప్రొఫెసర్ దగ్గర పోయి సార్ పావర్టీ ఈస్ మై ప్రాపర్టీ కైండ్లీ గివ్ ఎగ్జంప్షన్ టు బొటానికల్ టూర్ అని చెప్పేసి అడిగితే ఆయన డర్టీ ఫెలో డోంట్ యూ నో బొటానికల్ టూర్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ కరిక్యులమ్. నీ దగ్గర చదివిన డబ్బులు లేనప్పుడు వై హావ్ జాయిన్డ్ ఇన్ మై డిపార్ట్మెంట్ డర్టీ ఫెలో గెట్ ఔట్ అని గట్టిగా అరిచేసినారు. ఈ విషయం నాకు తెలిసితే నీ దగ్గర డబ్బులు లేకుండా చేరినావని, నేను నేచురల్ సైన్స్ బిల్డింగ్ మొదటి స్టెప్ కూడా తొక్కనిచ్చిండేవాడిని కాదు అని బాగా విపరీతంగా తిట్టడం జరిగింది. నేను చాలా బాధపడి అయ్యో! మనం ఇప్పుడే ఇట్లా ఉంది. ఇంగా 2 సంవత్సరాలు చదవాలి. ఎట్లా 3 నెలలు కూడా కాలేదు కోర్స్ అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఇంటికొచ్చేసి, ఇంక మనకు ఈ చదువు రాదు, చదువుకోలేము, ఈ డబ్బులు కష్టం అని చెప్పేసి ఇంక పెట్టె సర్దుకొని బయలుదేరుదాం అని చెప్పేసి అనుకునేటప్పుడు, విజయనగరం నుంచి మాస్టర్ గారి కొలిగైనటువంటి సహ ఉపన్యాసకులైనటువంటి శ్రీ సూర్యప్రకాశరావు గారు నా రూమ్‌కి రావడం జరిగింది. నేను ఏడుస్తుంటే చూసి "ఏం నాన్న ఎందుకు ఏడ్చొద్దు నేను పోయి మాస్టర్ గారికి చెప్తా" అని చెప్పేసి వారు పోయి మాస్టర్ గారికి చెప్పడం జరిగింది. అప్పుడు మాస్టర్ గారు నాకు ఒక ఉత్తరం రాసినారు. మెరిట్ పైన సీట్ సంపాదించినప్పుడు దో యూ మే బి ప్రొఫెసర్ ఈజీ టు సే గెట్ ఔట్. లేత హృదయాన్ని అంత కఠినమైన మాటలతో గాయపరచడము మంచిది కాదు. నాన్న నువ్వు బాధపడొద్దు. అంచేత నువ్వు బొటానికల్ టూర్‌కి పోతానని పేరిచ్చేసేయి, వస్తానని పేరిచ్చేసేయి. ఇంకా ఈ మాట కూడా చెప్పు. ఇండియాలో కాదు టూర్ అమెరికాలో వేస్తే ఐయామ్ ద ఫస్ట్ మ్యాన్ టు పార్టిసిపేట్ అని చెప్పేసి పేరిచ్చేసి నీ ఎంత డబ్బు పంపించేస్తాను. ఏడ్చొద్దు ధైర్యంగా బాగా చదువు అని ఆయన ఉత్తరం రాయడం జరిగింది. అంత ధైర్యంగా నేను ఈరోజు కూడా ఒకరికి అట్లా భరోసా ఇవ్వలేని స్థితిలో ఉన్నాను. అది వారి యొక్క గొప్పతనం అని మనవి చేసుకుంటున్నాను. ఉద్యోగం రావడానికి చాలా కష్టపడాల్సొచ్చింది. ఎంఎస్‌సి 75 అయిపోతే 79 వరకు నిరుద్యోగిగా ఉన్నాను. 77లో మాస్టర్ గారి సలహా పైన శ్రీ వివేకానంద గురుకుల విద్యాలయ మహానందిలో టీచర్‌గా చేరమంటే మాస్టర్ గారు చెప్తే అక్కడ చేరడం జరిగింది. ఇక్కడ 77 నుంచి 79 ఏప్రిల్ వరకు ఆ స్కూల్‌లో పనిచేయడం జరిగింది. అక్కడ నేను ఒకరోజు నిద్రపోతూ ఉంటే మాస్టర్ గారు, పూర్ణానంద స్వామి, శరత్ బాబు వాళ్ళొచ్చినారు. ఈ స్కూల్‌కొచ్చినారు శ్రీశైలం నుంచి. వచ్చి శరత్ బాబు వచ్చి "చిన్నయ్య మాస్టర్ గారు వచ్చినారు, పూర్ణానంద స్వామి వచ్చారని" లేపితే నేను నిద్రపోయి నాకు దిక్కు లేసేసి కళ్ళు నొప్పుకుంటూ పోయినాను. అక్కడికి పోయినప్పుడు మాస్టర్ గారు, పూర్ణానంద స్వామి ఇద్దరున్నారు. నాకు డౌట్ వచ్చింది. ఎవరికి ముందు నమస్కారం చేయాలా అని చెప్పేసని. అప్పుడు మాస్టర్ గారు చెప్పినటువంటి ఒక విషయం తళుక్కున మనసులో మెదిలి మాస్టర్ గారికి ముందు నమస్కారం చేసి తర్వాత పూర్ణానంద స్వామికి నమస్కారం చేసినాడు. కారణం ఏంటంటే తులసిదాస్ యొక్క గురువు రామానందుడు. ఒకసారి రాముడు ఈయన ఇద్దరు ప్రత్యక్షమైతే తులసిదాసు గురువు రామానందుడు, రామచంద్రబాబు ఇద్దరు ప్రత్యక్షమైతే ఈయన తులసిదాస్ ముందు రామానందునికి నమస్కారం చేసి తర్వాత రామచంద్రునికి నమస్కారం చేస్తే రామచంద్ర ప్రభు అడుగుతారు, "ఏమి నాకు నమస్కారం చేయకుండా ముందు ఆయనకు నమస్కారం చేసినావు" అని. అంటే మీరు ప్రతిసారి మార్గం చూపించాను కాబట్టి మీకు నమస్కారం చేసినానంటే రామచంద్ర గారు నవ్వినారు అనే విషయం నాకు గుర్తుకొచ్చి మాస్టర్ గారు ఇప్పుడు సత్సంగంలో చెప్పినట్టు విషయం ఆ విషయం. అంచేత నేను మళ్ళీ మాస్టర్ గారిని అడిగితే సందేహం సార్ ఇట్లా ఇద్దరు వచ్చినారు కదా! నేను ఎవరికి నమస్కారం చేయాలో ముందుగా డౌట్ వచ్చేసింది. అంచేత మీకు నమస్కరించాల్సిన అవసరం ఉంది. మీరు చేసింది కరెక్ట్ అని చెప్పేసినారు.
మీలో చాలామంది మా వీడియోస్‌ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా మీరు ఆదరించండి. ఎలా అంటే మా ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన అందరికీ కూడా మా వీడియోస్‌ని షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్‌లు వస్తాయి కదా! అందుకని బెల్ ఐకాన్ నొక్కండి. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆశీర్వదించండి. నమస్కారం.